హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుందాం, అపారెంట్ డెప్త్ అండ్ రియల్ డెప్త్. ఓకే, అపారెంట్ డెప్త్ ఈ టాపిక్ నేర్చుకుందాం ఈరోజు. లెట్ us కన్సిడర్ ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఇంటర్ఫేస్ టూ డిఫరెంట్ మీడియమ్స్కి సపరేట్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ μ1 అండ్ μ2. μ1 అండ్ μ2. కేస్ 1, ఇందులో కేస్ 1, when the object is in the rarer medium and observer is in the denser medium. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది rarer మీడియంలో ఉందనుకుందాం. సో ఆబ్జెక్ట్ rarer మీడియంలో ఉంది, rarer, అండ్ అబ్జర్వర్ ఈజ్ ఇన్ ద డెన్సర్ మీడియంలో ఉన్నారు అనుకుందాం. నౌ μ1 ఈజ్ ద rarer medium and μ2 ఈజ్ ద డెన్సర్ మీడియం అని అనుకుందాం. This is a rarer medium and this is denser medium. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అనేది rarer మీడియంలో ఉంది అండ్ అబ్జర్వర్ అనేది డెన్సర్ మీడియంలో ఉంది. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వస్తున్నాయి. ఒకటేమో పర్పెండిక్యులర్ టు ద వెళ్ళింది, సర్ఫేస్ ఇంటర్ఫేస్కి పర్పెండిక్యులర్గా వెళ్ళింది. ఇంకోటి లైట్ రే సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో ఇన్సిడెంట్ అయింది ఇంటర్ఫేస్ మీద. ఇప్పుడు ఎందుకంటే రెండు లైట్ రేస్ తీసుకున్నాం, మనం మినిమం ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 లైట్ రేస్ కావాలి. అది కూడా ఆబ్జెక్ట్ నుంచే వస్తాయి మనకి. సో ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ లైట్. నౌ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నుంచి రారర్ నుంచి డెన్సర్కి వస్తుంది లైట్ రే. ఇక్కడ బెండ్ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే లైట్ రే నార్మల్గా ఇన్సిడెంట్ అయిందో అలాగే వెళ్ళిపోతుంది. బట్ ఇట్ ఒబేస్ ద స్నెల్స్ లా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే చూడండి, when the light ray incidents some certain angle of incidence I, then what happens, it is deviates from its original path. ఎందుకంటే some certain of angle of incidence జరిగింది అండ్ ఇక్కడ డీవియేషన్ జరిగింది, అంటే బెండ్ అవుతుంది లైట్ రే. ఎలా బెండ్ అవుతుంది? రారర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్ వైపు బెండ్ అవుతుంది. దిస్ ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈస్ నార్మల్ లైన్ and bends towards normal. ఓకేనా? bends towards normal. ఇప్పుడు ఈ అబ్జర్వర్ అనేది ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే దెన్ వాట్ హ్యాపెన్స్, లెట్ us see. ఇక్కడ ఇలా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ లైట్ రే రిఫ్రాక్ట్ అయింది, అప్పుడు రిఫ్రాక్టెడ్ రేని బ్యాక్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండు లైట్ రేస్ మీట్ అవుతాయా అంటే ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అంటే ఈ రెండు లైట్ రేస్ ఎలా ఫర్దర్గా వెళ్ళే కొద్ది డిస్టెన్స్ పెరుగుతుంటుంది. సో ఇమేజ్ ఇక్కడ ఈ మీడియంలో ఫామ్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు ఈ రెండు లైట్ రేస్ని బ్యాక్ని ఎక్స్టెండ్ చేద్దాం. బ్యాక్ని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకి, ఓకే, ఇక్కడ మీట్ అవుతుంది. ఓకే, ఐ విల్ అరేంజ్ దిస్ హెడ్డింగ్. ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇలాగా, ఓకే, ఇక్కడ మనకి మీట్ అవుతుంది. దిస్ ఈజ్ ఐ. సో ఈ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేద్దాం అనుకున్నారు ఇక్కడ అబ్జర్వర్, కానీ మనకి ఈ ఆబ్జెక్ట్ కనిపించకుండా ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇమేజ్. సో ఈ ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటాం, కానీ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని చూస్తాం. ఓకేనా? నా దిస్ ఈజ్ ఈ హైట్ని, యాక్చువల్గా ఉండే ఆబ్జెక్ట్ యొక్క హైట్ని రియల్ హైట్ అంటాం. దిస్ ఈజ్ హెచ్. బట్ మనకి కనిపించేది ఇది ఇమేజ్ కాబట్టి ఇది మనకి అపారెంట్ హైట్ అంటాం. దిస్ ఈజ్ ద అపారెంట్ హైట్. ఓకే, అపారెంట్. నౌ ఇప్పుడు మనం చూడండి, ఇది అపారెంట్ హైట్. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ అపారెంట్ హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? నౌ ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం, ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్ లైన్ కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. ఇక్కడ రిఫ్రాక్ట్ అయింది కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఈ లైట్ రే డాటెడ్ లైన్స్ ఆర్ ప్యారలల్ కాబట్టి ఇది కూడా ఆర్ అవుతుంది. ఇది ఆర్ అయిందంటే ఇది కూడా ఆర్ అవుతుంది, ఎందుకంటే ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఇది కూడా ఆర్ అవుతుంది. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ ఇక్కడ కూడా ఐ అవుతుంది, ఎందుకంటే ఈ లైన్ ప్యారలల్ కాబట్టి. నౌ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఎం అని రాద్దాం. ఇప్పుడు మనం
స్నెన్స్లో అప్లై చేద్దాం. μ1 sin I ఈజ్ ఈక్వల్ టు μ2 sin R. μ2 sin R. μ1 ఎవరండి ఇక్కడ రేర్ మీడియం. సో μ1ని μ1 రాసుకుందాం. sin I అది కూడా ఇక్కడ sin I. ఓకే, ఇది μ2 sin R. అంటే జనరలైజ్ ఈక్వేషన్ని ఈక్వల్ సిచ్యువేషన్కి మనం మార్చుకున్నాం, కానీ ఇదే వచ్చింది. బట్ sin I అనేది sin I ఈజ్ ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ వెరీ స్మాల్ యాంగిల్స్. దేర్ ఫోర్ sin I ఈజ్ ఈక్వల్ టు tan I అని రాసుకోవచ్చు మనం అప్రాక్సిమేట్లీ. అండ్ sin R అనేది అప్రాక్సిమేట్లీ tan R కింద మనం రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. నౌ tan I అండ్ tan R వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనం sin I sin Rలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ tan I ఎంత అండి? tan I ఈజ్ ఈక్వల్ టు tan I, సారీ ఇది I కదా, సో ఇది I అవుతుంది ఇక్కడ. సో tan I ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎంత అండి? AM బై ఎడ్జసెంట్. ఎడ్జసెంట్ అంటే ఇక్కడ ఎవరు? H. ఓకే, H. సో దిస్ ఈజ్ రియల్ హైట్. ఇది రియల్ హైట్ అనమాట. నౌ tan R ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ? tan R అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే AM బై అపారెంట్ హైట్. అపారెంట్ హైట్ ఇదేంటండి? ఇదేంటి? రియల్ హైట్. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. μ1 ఇంటూ sin I అంటే tan I కాబట్టి, tan I అంటే AM బై H కాబట్టి AM బై H దట్ ఈజ్ ఈక్వల్ టు μ2 ఇంటూ AM బై అపారెంట్ హైట్. ఓకే, AM బై అపారెంట్ హైట్. ఈ AM గెట్ క్యాన్సిల్ అయిపోయింది. μ1 బై H ఈజ్ ఈక్వల్ టు μ2 బై అపారెంట్ హైట్ని ఏం రాసుకున్నాం ఇక్కడ? HI కింద రాసుకుందాం. HI అపారెంట్ హైట్ HI. దేర్ ఫోర్ HI ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? క్రాస్ మల్టిప్లై చేస్తే μ2 బై μ1 ఇంటూ H. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇప్పుడు మనం ఒక సింప్లిఫికేషన్కి తీసుకుందాం. రేర్ అండ్ మీడియంని ఎయిర్ మీడియం అనుకుందాం. దేర్ ఫోర్ అప్పుడు ఇక్కడే అవుతుంది అనమాట. HI ఈజ్ ఈక్వల్ టు μ2 బై ఎయిర్ మీడియం కాబట్టి 1 అని తీసుకుందాం. అండ్ సెకండ్ మీడియంని మ్యూ కింద తీసుకుందాం. మ్యూ కింద రాసుకుందాం. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇక్కడ. దేర్ ఫోర్ మ్యూ బై 1 ఇంటూ H అవుతుంది. సో అపారెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ H. ఓకే, ఇప్పుడు అపారెంట్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. అపారెంట్ షిఫ్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి. యాక్చువల్గా పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండేది, కానీ అబ్జర్వ్ చేస్తే పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఇక్కడ ఉంది. అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది పొజిషన్ చేంజ్ అయినట్టే కదా. ఇక్కడ నుంచి ఇలా డిస్ప్లేస్ అయినట్టే కదా. ఎంత డిస్ప్లేస్ జరిగింది? ఒరిజినల్ పొజిషన్ ఆబ్జెక్ట్ నుంచి అబ్జర్వర్ చూస్తుంటే ఇమేజ్ ఇక్కడ కనిపించింది. అంటే ఈ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉందని అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది ఇమేజ్, బట్ ఇది డిస్ప్లేస్ అయినట్టు కనిపించింది. ఎంత డిస్ప్లేస్ అయింది? దాన్ని మనం అపారెంట్ షిఫ్ట్ అంటాం. సో అపారెంట్ హైట్లో నుంచి రియల్ హైట్ తీసి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి అపారెంట్ షిఫ్ట్ వస్తుంది. సో ఇప్పుడు అపారెంట్ హైట్ ఎంత అండి? మ్యూ ఇంటూ H మైనస్ హెచ్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి H కామన్ తీస్తే మ్యూ మైనస్ 1. సో దిస్ ఈస్ కాల్డ్ అపారెంట్ షిఫ్ట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు కేస్ 2లో వెళ్దాం. నా ఇది ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఆబ్జెక్ట్ అనేది డెన్సర్ మీడియంలో ఉందనుకుందాం. ఆబ్జెక్ట్ అనేది డెన్సర్ మీడియంలో ఉంది. ఇప్పుడు ఓకే, అబ్జర్వర్ అనేవాడు రేరర్ మీడియంలో ఉన్నారు. రేరర్ మీడియంలో ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వర్ ఉన్నారు. సో వాట్ హ్యాపెన్స్? ఇక్కడ μ1 తీసుకుందాం. μ1ని మ్యూ కింద తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మీడియంని μ1 అనుకుందాం. సెకండ్ మీడియంని μ2 అనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఎయిర్ అనుకుందాం. ఎయిర్ మీడియం.
ఓకేనా. నౌ టు ఫైండ్ ద ఇమేజ్ we require two light rays. One is passing normally to the surface interface, ఇంకోటి సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్తో ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అనమాట, ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది. బట్ ఇప్పుడు ఇప్పుడు లైట్ రేస్ అనేది డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇక్కడ నుంచి బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బ్యాక్ ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఇక్కడ చూడండి, టూ రిఫ్రాక్టెడ్ రేస్, ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే, ఇది ఒక రిఫ్రాక్టెడ్ రే. ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నాయి. అంటే ఇదే కదా ఇమేజ్ ఇప్పుడు. ఎందుకంటే ఈ సైడ్న ఇమేజ్ ఫామ్ చేసే ఛాన్సే లేదు, ఎందుకంటే ఈ రెండు లైట్ రేస్ ఇలా డైవర్జ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి దూరంగా. సో ఈ రెండు రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ ఇమేజ్ ఫామ్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి ఇమేజ్ అనేది బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఇమేజ్ మనకి ఫామ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా అబ్జర్వర్ అనేవారు ఇలా చూస్తుంటే ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటారు, కానీ మనకి ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇది ఆబ్జెక్ట్. నో మనకు కనిపించేది మాత్రం ఇమేజ్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇది యాక్చువల్గా హైట్, ఓకే, రియల్ డెప్త్ అంటాం దీన్ని, రియల్ డెప్త్. ఇది ఈ పాయింట్ చూసారా, ఇదేమో అపారెంట్ డెప్త్ అంటాం. అపారెంట్ డెప్త్ అయితే ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అపారెంట్ డెప్త్? వీ నో దట్ దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయినప్పుడు ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఇక్కడ కూడా ఐ అని రాద్దాం. నౌ దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే కాబట్టి ఇది ఆర్ అని రాద్దాం. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇది ఆర్. అప్పుడు కంప్లీట్ ఈ యాంగిల్ కూడా ఆర్ అవుతుంది. బట్ ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఇది కూడా ఆర్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఆర్ అవుతుంది. నౌ దిస్ ఈజ్ పాయింట్ ఏని ఈ పాయింట్ ఎం అని రాసుకుందాం. అగైన్ సేమ్ స్టోరీ మనకి స్నెల్స్ లా అప్లై చేద్దాం. అకార్డింగ్ టు ద స్నెల్స్ లా, ఓకే, స్నెల్స్ లా mu1 sin I is equal to mu2 sin r. కానీ sin I and sin r is a very small angles. Therefore sin I అనేది approximately equal to tan I అని రాసుకోవచ్చు. అండ్ sin r అనేది tan r కింద మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే tan r సబ్స్టిట్యూట్ చేద్దాం. tan I is equal to ఆపోజిట్ బై adjacent. tan I is equal to అంటే ఈ ట్రయాంగిల్ అనమాట. ఈ ట్రయాంగిల్ చూసారా, ఈ ట్రయాంగిల్ tan I అంటే ఆపోజిట్ బై adjacent. ఆపోజిట్ ఎవరండి ఇక్కడ AM, అండ్ adjacent ఎవరండి ఇక్కడ, ఓకే, AO. అండ్ tan r is equal to AM by AI, అండ్ tan r is equal to AM by AI. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వస్తుంది, tan r అంటే ఈ ట్రయాంగిల్ వస్తుంది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే sin I అంటే tan I కాబట్టి tan I అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ మనం mu1 AM by AO is equal to అండ్ mu2 sin r అంటే ఎవరండి ఇక్కడ AM by AI. AM క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ mu1 అంటే ఎవరు ఇక్కడ డెన్సరీ మీడియం, దాన్ని మనం mu కింద రాసుకుందాం. దట్ ఈస్ ఈక్వల్ టు mu ఫర్ అవర్ కన్వీనియన్స్. సో mu కింద రాసుకున్నాం, mu బై AO అంటే AO అంటే రియల్ డెప్తే కదా, రియల్ డెప్త్. సో రియల్ డెప్త్. అండ్ mu2 ఈజ్ ఈక్వల్ టు అంటే సెకండ్ మీడియం, అంటే రేరర్ మీడియం. దాన్ని ఏమనుకున్నాం ది ఫర్ అవర్ కన్వీనియన్స్కి ఎయిర్ అనుకున్నాం. కాబట్టి దీన్ని 1 అని రాసుకుందాం, ఎయిర్ కాబట్టి, ఇంటూ 1 బై AI అంటే ఓకే, AI మీన్స్ అపారెంట్ డెప్త్ అని రాసుకుందాం AI అంటే. సో అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై mu. దిస్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు అపారెంట్ షిఫ్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. అపారెంట్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, యాక్చువల్గా ఇది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, కానీ మనం రేరర్ మీడియం నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇది కనిపిస్తుంది. అంటే ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ అయింది అనమాట. ఇక్కడ ఉండేది ఇలా మూవ్ అయింది.
షిఫ్ట్ అయింది ఇక్కడ. సో ఎంత షిఫ్ట్ అయింది అంటే దిస్ ఈజ్ రియల్ డెప్త్, ఇది అపారెంట్ డెప్త్. దట్ మీన్స్ రియల్ డెప్త్లో నుంచి అపారెంట్ డెప్త్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ షిఫ్ట్ అనేది వస్తుంది. సో రియల్ డెప్త్లో నుంచి అపారెంట్ డెప్త్ మనం సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు మనకి రిమైనింగ్ పార్ట్ వచ్చేది అపారెంట్ షిఫ్ట్. సో రియల్ డెప్త్ మైనస్ అపారెంట్ డెప్త్ అంటే రియల్ డెప్త్ బై మ్యూ. సో రియల్ డెప్త్ కామన్ తీస్తే 1 minus 1 by mu. So this is called apparent shift. Okay students, thank you. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. కన్సిడర్ ద సిచ్యువేషన్. ద బాటమ్ ఆఫ్ ది పాట్ ఈస్ a reflecting plane mirror. S is the small fish and T is the human eye. Refractive index of a water is mu. ఇది ఒక డయాగ్రామ్ తీసుకుందాం. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇందులో వాటర్ ఉంది. దిస్ ఇస్ ద బాటమ్ కూడా ఒక ప్లేన్ మిర్రర్. నౌ దిస్ ఈస్ ఫిష్. హీ అబ్జర్వ్ ద హ్యూమన్ ఐ. అందులో పార్ట్ 1 క్వశ్చన్ ఏంటంటే అట్ వాట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఫిష్ సీన్ ద ఇమేజెస్ ఆఫ్ ఐ. అండ్ అబ్జర్వర్ అండ్ హ్యూమన్ ఐ ఈస్ ద ఆబ్జెక్ట్. Now observer is in the denser medium and object is in the rarer medium. ఇప్పుడు ఈ విత్ రెస్పెక్ట్ టు ఫిష్ ఈ ఐ యొక్క ఇమేజెస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఫ్రమ్ ద ఫిష్ అనమాట. ఫ్రమ్ ద ఫిష్ అంటే ఇప్పుడు పార్ట్ 1లో నెంబర్ 1 ఇప్పుడు ఈ ఫిష్ డైరెక్ట్గా ఐని చూడగలుగుతుంది, ఒక ఇమేజ్ ఫామ్ చేయగలుగుతుంది. ఆ తర్వాత ప్లేన్ మిర్రర్ నుంచి కూడా ఇంకో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు డైరెక్ట్ వ్యూ ఒకటి అండ్ ఫ్రమ్ ద ప్లేన్ మిర్రర్ సెకండ్ ఇమేజ్. ఫస్ట్ డైరెక్ట్ వ్యూ చూద్దాం. డైరెక్ట్ వ్యూ అయితే నౌ అబ్జర్వర్ ఈజ్ ఇన్ ద డెన్సర్ మీడియం అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద రారర్ మీడియం మీన్స్ సో అపారెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ హెచ్. ఓకే, మ్యూ టైమ్స్ ఆఫ్ హెచ్ ఇది మనం డిఫైన్ చేసాం అది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్ సెల్ఫ్ అన్నారు. అంటే ఇప్పుడు ఇది అబ్జర్వర్, ఇది ఆబ్జెక్ట్, కానీ ఈ ఆబ్జెక్ట్ చూడాలనుకుంటే దీని ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసింది ఇది. సో ఇప్పుడు దీని ఇమేజ్ ఎక్కడ ఉంటుందన్నమాట, ఇక్కడ ఫామ్ అయింది. ఎందుకంటే అపారెంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టైమ్స్ ఆఫ్ హెచ్. నౌ దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ దిస్ ఈజ్ హెచ్ అండ్ ఫిష్ ఈజ్ ఇన్ ద అంత అనమాట h/2 డెప్త్లో ఉంది, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్లో ఉందన్నమాట. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది పాట్ ఈస్ నథింగ్ బట్ h/2. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ దిస్ ఈజ్ అబ్జర్వర్ వాంట్స్ టు సీ ద ఆబ్జెక్ట్, కానీ ఇది కనిపించదు. ఈ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసింది. సో ఇది ఇప్పుడు యాక్చువల్గా ఉండే ఆబ్జెక్ట్ మనకి కనిపించదు కాబట్టి ఇప్పుడు ఈ ఫిష్ అనేది దీన్ని చూడాలనుకుంటే డైరెక్ట్గా దీని ఇమేజ్ ఫైండ్ అవుట్ చేసింది. ఇప్పుడు ఈ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ ఎంత అంటే అపారెంట్ హైట్ ఫ్రమ్ ద వాటర్ ఎంత మ్యూ టైమ్స్ ఆఫ్ హెచ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే ఫ్రమ్ ద ఫిష్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఈ ఇమేజ్ అన్నారు. అంటే ఇప్పుడు ఫ్రమ్ ద ఫిష్ ఫస్ట్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ఈ సర్ఫేస్ నుంచి ఎంత మ్యూ ఇంటూ హెచ్ ప్లస్ ఫిష్ నుంచి ఎంత అనమాట h/2. ఓకే, h/2. నౌ హెచ్ కామన్ తీస్తే మనం మ్యూ ప్లస్ 1/2. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అంటే డైరెక్ట్ వ్యూ నుంచి చూస్తే ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇక్కడ ఉంది. ఆ ఇమేజ్ యొక్క ఫిష్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే మ్యూ ఇంటూ హెచ్ ప్లస్ h/2. క్యాల్కులేట్ చేస్తే ఫస్ట్ ఇమేజ్ ఫ్రమ్ ద ఫిష్ ఇస్ నథింగ్ బట్ హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1/2. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మిర్రర్ని చూస్తే ఇప్పుడు చూడండి ఈ ఫిష్ విత్ రెస్పెక్ట్ టు ఫిష్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా ఉండే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్. నౌ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. యాక్చువల్గా ఇక్కడ ఉంది. ఎంత డిస్టెన్స్లో ఉందంటే హెచ్ హైట్లో ఉంది. ఓకే, హెచ్ హైట్లో ఉంది. కానీ ఈ ఆబ్జెక్ట్ యొక్క ఈ ఫిష్ ఈ ఆబ్జెక్ట్ని చూడాలనుకుంటే ఇది కనిపించకుండా ఇది కనిపించింది. ఇప్పుడు
ఎంత డిస్టెన్స్లో ఉంది మ్యూ ఇంటూ హెచ్తో కనిపించింది. అంటే ఇప్పుడు ఇది లేనట్టే ఇంక ఇప్పుడు ఈ పార్ట్ మనం తీసేయచ్చు. అబ్జర్వర్ వాటర్లో ఉన్నప్పుడు ఈ రియల్ ఆబ్జెక్ట్ని తీసేయచ్చు ఎందుకంటే ఇది కనిపించట్లేదు. ఏం కనిపిస్తుంది? ఇది కనిపిస్తుంది, మ్యూ టైమ్స్ ఆఫ్ హెచ్ దాంట్లో కనిపిస్తుంది, ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్లేన్ మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూద్దాం. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఫిష్ దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే, ప్లేన్ మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో చూద్దాం. అంతే డిస్టెన్స్లో ప్లేన్ మిర్రర్లో బ్యాక్ సైడ్ ఫామ్ అవుతుంది, బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అవుతుంది. బిహైండ్ ద మిర్రర్ ఫామ్ అయిన తర్వాత ఈ ఇమేజ్ ఫిష్ నుంచి ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం డిస్టెన్స్. నౌ ఇప్పుడు ఈ ఐ ప్లేన్ మిర్రర్ నుంచి ఎంత హైట్లో ఉందో చూద్దాం. ఎంత హైట్లో ఉందో ప్లేన్ మిర్రర్ నుంచి చూద్దాం. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ప్లేన్ మిర్రర్ నుంచి ఈ ఐ ఎంత డిస్టెన్స్లో ఉంది? మ్యూ హెచ్. ఓకే, మ్యూ హెచ్ అండ్ ఇదంతా ఇది హెచ్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసాము ఆల్రెడీ మ్యూ హెచ్ ప్లస్ హెచ్. అప్పుడు ఎంత అవుతుంది అనమాట? మ్యూ కామన్ తీస్తే హెచ్ కామన్ తీస్తే మ్యూ ప్లస్ 1, హెచ్ కామన్ తీస్తే మ్యూ ప్లస్ 1. అంటే ప్లేన్ మిర్రర్ నుంచి ఈ ఐ ఎంత డిస్టెన్స్ ఉందంటే హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1 ఉంది. ఇప్పుడు ప్లేన్ మిర్రర్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఫామ్ అవుతుంది. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అనమాట? ఇక్కడ ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద సెకండ్ ఇమేజ్ అబ్జర్వ్డ్ బై ద ఫిష్. అర్థమైందా? అబ్జర్వ్డ్ బై ద ఫిష్. సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎంత? హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1. ప్లేన్ మిర్రర్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1. ప్లేన్ మిర్రర్ నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది, హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే ఫ్రమ్ ద ఫిష్ ఎంత డిస్టెన్స్లో ఉందంటున్నారు. ఫ్రమ్ ద ఫిష్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఈ I2 డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ రాద్దాం. సో ఫ్రమ్ ద ఫిష్ సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందండి? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1. దేర్ ఫోర్ ఇమేజ్ డిస్టెన్స్ from plane mirror is equal to h into mu plus 1. From the plane mirror. Therefore from fish is equal to చూడండి from fish ఇదంతా h/2 ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఫిష్ మిడ్ పాయింట్లో ఉంది కాబట్టి h/2 ప్లస్ ఇదంతా h into mu plus 1. Therefore h/2 ప్లస్ హెచ్ ఇంటూ మ్యూ ప్లస్ 1. ఇప్పుడు మనం హెచ్ కామన్ తీసేద్దాం. హెచ్ కామన్ తీస్తే 1/2 ప్లస్ మ్యూ ప్లస్ 1. అప్పుడు మనం ఇక్కడ హెచ్ ఇంటూ 1/2 ప్లస్ 1 అంతా 3/2 ప్లస్ మ్యూ. ఓకే, సో దేర్ ఫోర్ I2 ఇమేజ్ ఫ్రమ్ ఫిష్ ఈజ్ ఈక్వల్ ఎంత అనమాట? హెచ్ ఇంటూ 3/2 ప్లస్ మ్యూ. సో దిస్ ఈస్ ద సెకండ్ ఇమేజ్ అనమాట. ఈ క్వశ్చన్లో సెకండ్ పార్ట్లో వెళ్దాం. సెకండ్ పార్ట్ నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను మళ్ళీ. దిస్ ఈస్ ద వాటర్ అండ్ బాటమ్ పార్ట్లో ప్లేన్ మిర్రర్ ఉంది. అండ్ నౌ దిస్ ఈస్ ద ఫిష్. నౌ హ్యూమన్ ఐ హెచ్ హైట్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఇది ఫిష్ ఎగ్జాక్ట్లీ హాఫ్ మిడ్ పాయింట్లో ఉంది. ఓకే, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. నా ఇప్పుడు అబ్జర్వర్ ఎవరంటే హ్యూమన్ ఐ ఫిష్ని అబ్జర్వ్ చేస్తుంది. అగైన్ 2 ఇమేజెస్ ఫామ్ అవుతాయి. ఒకటేమో డైరెక్ట్ వ్యూ, ఇంకోటి ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయ్యే ఇమేజ్. ఇప్పుడు మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్సెస్ బిట్వీన్ ఇమేజెస్ అండ్ హ్యూమన్ ఐ. నౌ ఇప్పుడు ఈ కేసు ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద డెన్సర్ మీడియం అండ్ అబ్జర్వర్ ఈజ్ ఇన్ ద రేరర్ మీడియం. ఓకే, ఇప్పుడు
చూడండి, we know that apparent depth is equal to real depth by mu అని తెలుసు మనకి, రియల్ డెప్త్ బై mu అని. సో అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఈ హ్యూమన్ ఐ ఫిష్ని చూస్తే మనకు కనిపించే ఇమేజే అపారెంట్ డెప్త్ అవుతుంది కదా. సో ఇది అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్, యాక్చువల్గా ఉండేది ఎంత, రియల్ డెప్త్ h/2 into mu, the refractive index of water is nothing but mu. So apparent depth from the surface of water is nothing but h/2 mu. ఇప్పుడు from, so ఏమవుతుంది అనమాట, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్ ఫార్మ్డ్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్ అనమాట ఫార్మ్డ్ ఫ్రమ్ వాటర్, ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్ ఫార్మ్ ఫ్రమ్ ద వాటర్. ఏంటి, ఇప్పుడు హ్యూమన్ ఐ అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్, రియల్ ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు కానీ ఆబ్జెక్ట్ కనిపించకుండా దాని ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ ఎంత డెప్త్లో ఉంటుందన్నమాట, ఎంత డెప్త్లో ఉంటుందంటే h/2 mu కనిపిస్తుంది. సో దాన్ని మనం అపారెంట్ డెప్త్ అన్నాం. సో ద ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ హ్యూమన్ ఐ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇమేజెస్, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఈ ఫిష్ యొక్క ఇమేజెస్ ఫ్రమ్ ద హ్యూమన్ ఐ ఎంత డిస్టెన్స్ ఉందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ ఈస్ I1 ఫ్రమ్ ద హ్యూమన్ ఐ, ద ఫస్ట్ ఇమేజ్ ఫ్రమ్ ద హ్యూమన్ ఐ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ నుంచి ఎంత అండి, సర్ఫేస్ నుంచి ఎంత h/2 mu, ఓకే, సర్ఫేస్ నుంచి అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం, ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్, ఓకే, ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్, దిస్ ఈస్ ద ఇమేజ్ I1 అనమాట. ఇది ఆబ్జెక్ట్, కానీ ఇక్కడ ఈ హ్యూమన్ ఐ చూస్తుంటే ఫిష్ ఇక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్, ఇది I1. ఇప్పుడు ఈ I1 ఇక్కడ నుంచి ఇది హైట్ ఎంత, h/mu ఎంత అండి, దిస్ హైట్ ఈస్ నథింగ్ బట్ h/mu. హెచ్ ఎంత అండి, యాక్చువల్గా ఈ డిస్టెన్స్ ఎంత, రియల్ డెప్త్ ఎంత h/2 కాబట్టి h/2 mu. ఇప్పుడు I1 is the image, ఈ I1 ఇమేజ్ హ్యూమన్ ఐ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందంటే దిస్ ఈజ్ h అండ్ దిస్ ఈజ్ h/2 mu. సో h/2 mu ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత h, అప్పుడు h కామన్ తీసేప్పుడు ఎంత అవుతుంది అనమాట, 1/2 mu ప్లస్ 1/2 mu ప్లస్ 1. చూడండి, ఇది యాక్చువల్గా ఇది ఒరిజినల్ ఆబ్జెక్టే కదా, ఈ ఒరిజినల్ ఆబ్జెక్ట్ వాటర్లో ఉంది, ప్లేన్ మిర్రర్ కూడా వాటర్లోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ లైట్ రేస్ వస్తుంటే, ఓకే, ఇక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ తీసుకున్నాం, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ప్లేన్ మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, h/2. సో ఇక్కడ నుంచి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎంత ఉంటుంది, ఓకే, ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, h/2. ఎందుకంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫిష్ అనేది వాటర్లో ఉంది, ప్లేన్ మిర్రర్ కూడా వాటర్లో ఉంది కాబట్టి ఈ ప్లేన్ మిర్రర్, ఈ ఆబ్జెక్ట్ యొక్క ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఎలా ఫామ్ చేస్తుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, మనం రాసాం అక్కడ, ఓకే. ఇప్పుడు ఈ ఇమేజ్ ఇప్పుడు ఏమైందనమాట, ఈ ఇమేజ్ హ్యూమన్ ఐ అబ్జర్వ్ చేస్తారు, అక్కడి నుంచి రారర్ మీడియం నుంచి హ్యూమన్ ఐ అబ్జర్వ్ చేస్తారు. ఈ ఇమేజ్ యొక్క లైట్ రేస్ ఎక్కడి నుంచి వస్తాయి, వాటర్లో ట్రావెల్ చేసి రారర్ మీడియంలో వెళ్తాయి, కాబట్టి ఇప్పుడు మనం ఈ సర్ఫేస్ ఈ పాయింట్ ఉంది కదా, ఇమేజ్ ఫామ్ అయింది కదా, సెకండ్ ఇమేజ్ ఫామ్ అయింది కదా ఫ్రమ్ ద ప్లేన్ మిర్రర్ నుంచి ఇమేజ్ ఫామ్ అయింది కదా. ఈ ప్లేన్ మిర్రర్ నుంచి వాటర్ నుంచి ఎంత డెప్త్లో ఉందో చూద్దాం, అది రియల్ డెప్త్గా తీసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే లైట్ రేస్ ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలి, ఇక్కడి నుంచి ట్రావెల్ చేయాలి, లైట్ రేస్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలి, వర్చువల్ ఆబ్జెక్ట్ అనమాట, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ చేయాలి లైట్ రేస్, ఓకే. ఇప్పుడు ఇది రియల్ డెప్త్ అవుతుంది. సో రియల్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్, ఇప్పుడు ఇది h/2 ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత h ఈజ్ ఈక్వల్ టు 3h/2, అది రియల్ డెప్త్ అయింది. ఇప్పుడు అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, అపారెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రియల్ డెప్త్ బై mu.
రియల్ డెప్త్ బై మ్యూ. సో రియల్ డెప్త్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 3h/2 ఇంటూ మ్యూ. 3h/2 ఇంటూ మ్యూ అంటే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఈ ఫిష్ ప్లేన్ మిర్రర్లో ఫామ్ అయిన ఇమేజ్ని చూసావా, అది హ్యూమన్ ఐకి ఆబ్జెక్ట్ కింద బిహేవ్ చేసి అపారెంట్ డెప్త్ ఎంత ఫామ్ అవుతుందంటే ఫైనల్ ఇమేజ్ ఎంత ఫామ్ అవుతుంది 3h/2 మ్యూగా ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ అపారెంట్ డెప్త్ నుంచి, సో ఇది అపారెంట్ డెప్త్. ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ మనం రాస్తే ఇలా ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. సపోజ్ దిస్ ఇస్ ద వాటర్. ఓకే, దిస్ ఇస్ ద వాటర్. ఇక్కడ ఫామ్ అయింది సపోజ్. ఓకే, ఇక్కడ ఫామ్ అయింది. దిస్ ఇస్ ద ఫిష్. దిస్ ఇస్ ద ఫిష్. ఇప్పుడు ఈ ఫిష్ అనేది ఫైనల్ ఇమేజ్ I2 అనేది ఇమేజ్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ నుంచి అంత డిస్టెన్స్లో ఉంది. ఎంత ఉందంటే 3h/2 మ్యూ అంత ఉంది డిస్టెన్స్. ఓకే, నౌ దిస్ ఈజ్ హ్యూమన్ ఐ. నౌ దిస్ ఈజ్ హ్యూమన్ ఐ. ఇది హెచ్. ఇప్పుడు ఓకే, ఇది హెచ్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే ద ఇమేజ్ డిస్టెన్స్ I2 ఫ్రమ్ ద హ్యూమన్ ఐ అడుగుతున్నారు. ఫ్రమ్ ద హ్యూమన్ ఐ, దట్ మీన్స్ ఈ హెచ్ అండ్ ఈ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 3h/2 మ్యూ. దట్ మీన్స్ హెచ్ ప్లస్ 3h/2 మ్యూ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ హ్యూమన్ ఐ అండ్ ద ఫైనల్ ఇమేజ్ I2. ఓకే, ఫైనల్ ఇమేజ్ I2 అనమాట. ఓకేనా, సో హెచ్ కామన్ తీస్తే అప్పుడు ఎంత అవుతుంది అనమాట 1 + 3/2 మ్యూ. 1 + 3/2 మ్యూ. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఈస్ ద సెకండ్ ఇమేజ్ అబ్జర్వ్డ్ బై ద హ్యూమన్ ఐ